అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు క్యారెట్ హల్వా చేయబోతున్నాను. ఒక పాల ప్యాకెట్ తీసుకున్నానండి. ఇది బాగా మరిగించుకుంటాను. మా పిల్లలు చూసారు కదా, నేను వంట చేసేటప్పుడే లోపలికి వచ్చి విసిగిస్తున్నారు. ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు పోయి ఇది బాగా మరగాలండి. ఇది పాలు మా అమ్మ చూసిద్దంట, చూస్తుంది, ఎత్తుకోమని గోల చేస్తుంది. ఇప్పుడు నేను క్యారెట్ కూడా తురుముకుంటానండి. నేను 6 kg క్యారెట్ తీసుకున్నాను. నేను 6 kg తీసుకున్నానండి. క్యారెట్ తురుముకుంటాను. ఇది పాలు మరగాలి కదా. ఇలా క్యారెట్ తురుముకొని పెట్టుకుంటాను. ఇక్కడ నేను తురుముతుంటే మా పిల్లలు తురిమేశానండి. చూసారు కదా, ఇలా తురుముకోవాలి. తురిమేటప్పుడు తినేస్తున్నారు మా పిల్లలు. బయట ఆడుకుందాంలే, అమ్మ పని చేసుకుంటుందిలే అనుకోరు పిల్లలు, చిన్నపిల్లలు కదా. గోల చేస్తున్నారు, అసలు వండనివ్వట్లా నాకు. ఈ పాలేమో అటు పక్క పెట్టుకుంటానండి, ఇంకా మరగాలి. ఇప్పుడు నేను కడాయిలో నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసి ఈ తురుముకున్న క్యారెట్ ఏమో వేసేసి బాగా మగ్గించుకుంటానండి. పచ్చివాసన అంతా పోవాలి. మా పిల్లలు వచ్చి వస్తున్నారు. ఎటు పక్క పెట్టినా కూడా మా పిల్లలు వచ్చి తినేస్తున్నారు. ఇలా చేస్తున్నారని అసలు కుదరట్లేదండి. వీడియోలు చేయడం కూడా కుదరట్లేదు. ఏదో ఒకటి తీస్తున్నారు, ఎత్తుకెళ్ళిపోతున్నారు మా పిల్లలు. ఇప్పుడు చూసారు కదా, ఈ నెయ్యి వేసుకుంటున్నాను కొద్దిగా. నెయ్యి వేసాను కదా, ఇప్పుడు క్యారెట్ తురుముకున్నది వేసేస్తానండి. ఈ మగ్గిన తర్వాత ఇంకా పంచదార వేస్తాను. ఇలా కలుపుకోవాలండి. ఇది బాగా మగ్గాలి, పచ్చివాసన అంతా పోవాలండి. ఇది
చాయ్ చాయ్ చాయ్. अब तो फ्रिज में रखता है, वस्तु मंडी लोकल की फ्रिज में रखा हो. మా పిల్లోడు బయట ఆడుకొని నా చెప్పులేమో బయట పడేశారు. చూసారు కదా, ఇది జీడిపప్పు, ఈ బాదంలేమో కట్ చేసుకున్నానండి. బాదంలు కూడా కోసుకుంటుంటే మా పిల్లలు వచ్చేసి తినేస్తున్నారు అసలు తీసుకొని. వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిపోతే ఇంకా నేను కొద్దిగా ఫ్రీ అవుతాను. లేకపోతే ఇంట్లో ఉంటారు కదా, ఎటు వెళ్ళినా అక్కడికే వస్తూ ఉంటారు, చేసుకొనివ్వరు పని. చిన్నపిల్లలు కదా, ఇంట్లో పని కూడా తొందరగా అవ్వదండి. వాళ్ళకి తినిపించి వాళ్ళకి చేసి పెట్టేసరికి సగం టైం అయిపోతుంది. अंदर वो जमाल ले क्या करना थी. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున పట్టేసిద్ది. నాన్ స్టిక్లో అయితే పట్టది కదండి అడుగు, ఇది సిల్వర్ది కదా, అడుగు పట్టేసిద్ది. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళిపోయింది నన్ను సతాయించుకొని. ఇప్పుడు మా అబ్బాయి వచ్చాడు. ఏం పిల్లలు అసలు 4వ సంవత్సరం వచ్చినా కూడా మా పిల్లోడు ఇంకా ఏడుస్తూ ఉంటాను నేను లేకపోతే. నేను ఎక్కడికి వెళ్ళానా ఏంటో అసలు చూస్తూనే ఉంటాడు. నాకు అసలు 4వ సంవత్సరం పిల్లలు హాయిగా ఆడుకుంటారు. అసలు ఒక పిల్లలు ఇంతేనేమో అసలు. మా పిల్లలు అసలు మరీ దారుణంగా నన్ను చాలా విసిగిస్తారు. చూసారా, మగ్గిందండి ఈ క్యారెట్. ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను దీనికి సరిపడినంత. ఈ పంచదార వేసాం కదా, ఈ పంచదార కరగాలి. ఇంకొద్దిగా వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలండి, పంచదార వేసాం కదా. పంచదార కరిగి ఇలా పాకంలాగా వచ్చింది, చూసారు కదా. పంచదార మొత్తం ఇదే అయిపోవాలండి, నీరులాగా వస్తుంది, చూసారు కదా.
ఇప్పుడు పాలు వేస్తున్నానండి. మరిగినాయి, కొద్దిగా అయినాయి పాలు. ఇంకా ఎందుకులే ఇంకా మరిగించడం అని వేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి. నేను ఇలాచీ వేయడమే మర్చిపోయాను. మా పిల్లలు వచ్చి కదిలిస్తున్నారు, అసలు చేయనివ్వట్లేదు. ఇంకా నేను మర్చిపోయాను. కదిలిస్తుంటే వాళ్ళు వచ్చి కొట్టుకుంటున్నారు ఒకవైపు. ఇప్పుడు ఇక్కడేమో నేను వంట చేస్తున్నప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్తున్నారు, అసలు గోల చేస్తున్నారు. ఇంకా వేయడమే నేను మర్చిపోయాను. ఇలాచి యాలక్కాయలు అనేది వేసుకుంటే స్మెల్ బాగుండిద్దండి. అసలు టేస్టీగా ఉండిద్ది. అసలు ప్రశాంతత అనేది ఉండదు. అసలు నేను పని చేసుకునేటప్పుడే ఏదో ఒకటి వచ్చి చేస్తున్నారు. ఇలా కలుపుకోవాలండి. పిల్లలతో ఏదో ఒకటి మతిమరుపు వస్తూనే ఉండిద్ది. ఒకటి చేయబోయి ఒకటి చేస్తూనే ఉంటాము. ఇప్పుడు నేను కోసి పెట్టుకున్న బాదము, జీడిపప్పు వేస్తానండి. हाको छाते गड़ी डाल लेके जाओ, अंदर हाको हाथे गड़ी मारो। हाय हाको छाते हाय गाड़ी छूट कराने के लिए। ఇలా కలుపుకోవాలండి. వేసేసాను కదా. వేసేసాను కదా, ఇలా కలుపుకోవాలి. मर जाते गे ये हाथ आपको पड़े तो मर जाते बेटे। रख डाल मुझे, चल दाल पिन चल, खाना खिलाना, खिला डालना। అయిపోయిందండి. చూసారు కదా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. ఓకేనండి.